మొన్నటి వరకు రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలతో అట్టుడుకుపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే నిన్న రాత్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణంపై కొన్ని ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలతో రాష్ట్రం మరోసారి అల్లకల్లోలమైంది. ఇంతకు ఆ ఛానళ్లు ఆధారంగా చూపిన ది ఎగ్జైల్ వెబ్సైట్ ఎక్కడిది, దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి తదితరాలను శోధించి మీ ముందుకు తెస్తోంది నెక్స్ట్ జనరేషన్ ఛానల్ స్టూడియో ఎన్. రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా 1997లో ద ఎగ్జైల్ అనే పత్రికను స్థాపించారు. ఇది బైవీక్లీ, అంటే మన దగ్గరి పక్షపత్రిక లాంటిది. సంచలనాల కోసం తప్పుడు రాతలు రాయడం దాని నైజం. అమెరికాపై విషం చిమ్మడం ఆ పత్రిక పని. పత్రికా విలువలు తొంగలో తొక్కి ఆధారం లేకుండా వార్తలు రాయడం ఆ పత్రికకు షరామామూలే. రష్యా అధ్యక్షులు గోర్బచేవ్, పుతిన్లపై కూడా ఈ పత్రిక తప్పుడు రాతలు రాసింది. గతంలో ఇలా రాసినందుకు ఆ పత్రికా రిపోర్టర్ ఒకరికి 20 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. 2008 జూన్ 19న ప్రభుత్వ ఆడిట్లో దొరికిపోయింది. దీంతో రష్యా ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించింది. అప్పటి నుంచి ఎగ్జైల్ వెబ్సైట్ గా మారింది. నాలుగు నెలల క్రితం ద ఎగ్జైల్ వెబ్సైట్ లో వైఎస్ మరణంపై ఓ పోస్టింగ్ పెట్టింది. దీని ఆధారంగా రాష్ట్రంలోని కొన్ని న్యూస్ ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ప్రత్యేక తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలతో రగిలిపోయిన రాష్ట్రం ఈ నెల 5న కేంద్ర హోంమంత్రి చిదంబరం, అఖిలపక్ష నేతలు చేసిన ప్రకటనతో ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది. ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలతో రాష్ట్రం మరోసారి రావణ కష్టంలా మారింది. ఇంతకీ ఆ వెబ్సైట్ లో ఏముంది? రాష్ట్రం మరోసారి మండిపోవడానికి పురిగొల్పిన కథనం ఏమిటి? వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మృతిని మరునాడు అంటే సెప్టెంబర్ 3న ధృవీకరించారు. కొన్ని గంటలకు అంటే అదే రోజు సాయంత్రం రష్యాకు చెందిన ద ఎగ్జైల్ అనే వెబ్సైట్ వైఎస్ మృతి వెనుక కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓ కథనాన్ని తన సైట్లో ఉంచింది. కేజీ బేసిన్ లో గ్యాస్ ను వ్యాపారానికి వాడుకుంటున్నందుకు రిలయన్స్ సోదరులైన అంబానీలు వైఎస్ కు 1000 కోట్ల రూపాయల లంచమిస్తామన్నారని, దానికి ఆయన అంగీకరించక వాటా అడిగారని కథనంలో పేర్కొన్నారు. అందుకు అంగీకరించిన అంబానీలు తమ దగ్గర ఇదివరకు పనిచేసిన పైలట్ భాటియాను లోబర్చుకుని వైఎస్ ను అంతమొందించారని తెలిపింది. భాటియా శవం పూర్తిగా కాలిపోలేదని, అందుకు కారణం ఆయన ప్రమాదం నుంచి బయటపడటానికి ప్రయత్నించడమేనని రాసింది. భాటియా కుమారులు రిలయన్స్ కంపెనీలో పనిచేస్తున్నారని పేర్కొంది. తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలతో రగిలిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రం మరోసారి అగ్నిగుండంగా మారడానికి కారణం ఏమిటి? దీనికి ఏకైక కారణం రేటింగ్ పెంచుకోవడానికి కొన్ని ఛానళ్లు ప్రసారం చేసిన వార్తలే. నిజానికి వైఎస్ మృతి వెనుక కుట్ర ఉందన్న వెబ్సైట్ ఈ కథనం స్పెక్యులేటివ్, అంటే ఊహాగానమే అని రాసింది. దీని ప్రకారం చూస్తే అది ఆధారాలు లేని కథనం. అయితే ఈ కథనం వెబ్సైట్ లో ఉంచిన 4 నెలల తర్వాత కొన్ని ఛానళ్లు హడావుడి చేయడంపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. మరోవైపు నెటిజన్లు కూడా ద ఎగ్జైల్ అనామక వెబ్సైట్ అని తేల్చేశారు. వెబ్ అనలిస్టులు అది ఓ బూత్ సైట్ అన్నారు. దాంట్లో వచ్చే పోస్టింగులకు అనాలిసిస్ చేయడమేంటన్నారు. ప్రజలు కూడా ఈ విషయంపై పెదవి విరుస్తున్నారు.